హాయ్ అండి, జిఎస్ తాట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందు వీడియోలో మనము పారి గోడ కట్టుకున్నాము, తర్వాత మట్టి తోలుకున్నాము. బయట నుంచి తెచ్చి బయట మట్టి అంతా తెచ్చి తోలుకొని శుభ్రంగా దాన్ని చదరం చేయించాము. మన ఇది చేసి పెని పిలిచి మన 2 వీడియోలు పెట్టుండే మన ఛానల్లో, అవి చూడండి. అవి కూడా ఈ కొత్తగా మన ఛానల్ పెట్టుకున్నాం. అందరూ ఆదరియండి, మీ అందరు ఆదరణలు ఉండాలా. ఇంకా మన ఛానల్ ఎవరన్నా చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజు మన వీడియో నిమ్మ మొక్కలు తెప్పించుకున్నాము రాజమండ్రి నుంచి. టైం నిమ్మ మొక్కలు తెచ్చుకున్నాము. అవి 2 అడుగుల మొక్కలు తెచ్చుకున్నాము. ఈ వర్షం వల్ల వేయలేకపోయాను. అవి తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ పిందులు కూడా వచ్చినాయి. ఈ విధంగా బాగా పురుగులు వచ్చేస్తున్నాయి. వీటికి ఆ పురుగులు పోయేదానికి ముందు కూడా కొట్టుతాను. ఇగో ఈ విధంగా ఉన్నాయి కాయలు. అన్ని కాయలు కూడా కాస్తున్నాయి. అంటే హైబ్రిడ్ కదా, తొందరగా కాసేస్తాయి. ఆకులు కూడా ముడతలు వచ్చేస్తున్నాయి. వాన ఎక్కువగా వర్షం పడేళ్ళకి వేయలేదు. మరి నీళ్ళల్లో వేస్తే పాచిపోతాయేమోనని ఇది ఈ ముందు తెచ్చుకొని, ఇది ఎటువంటి ప్రమోషన్ ఏరియా కాదు, మనం ఈ పురుగుల కోసమే తెచ్చుకొని కొడుతున్నాం. ఇది ఒక 6 బకెట్ నీళ్ళు తీసుకొని అరమూత మందు పోసుకొని దానికి కలుపుకొని ఆ మొక్కలకు కొట్టేసుకుంటున్నాము. చూడండి, ఇన్ని నీళ్ళు తీసుకోవాలి. 6 బకెట్ నీళ్ళు తీసుకోవాలి. చూడండి మొక్కలు ఎలా ఉన్నాయో. ముందు సగం మూత తీసుకున్నాం. చూడండి, ఇది నీళ్ళల్లో పోసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక బాటిల్లో అయినా పోసుకోవాలి. చేతులకి బ్లౌజులు వేసుకొని ఆ తర్వాత ఒక సీసాలో కానీ డబ్బాలో కానీ పోసుకొని దానికి హోల్ చేసుకొని దాంతో పాటు కొట్టుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ట్యాంకీ ఉంటే ట్యాంకీతోనే కొట్టుకోండి, ముందు కొట్టే ట్యాంకీ. మేమైతే ఇంకా ట్యాంకీ తేలేదు కదా, అందుకే ఈ విధంగా డబ్బాకు పోసి దానికి హోల్ చేసి మూత పెట్టేస్తున్నాము. ఇప్పుడు మూత గట్టిగా పెట్టుకోవాలి. చూసారా, అది పైన హోల్ చేసి ఉన్నాయి. ఈ విధంగా వేసుకోవాలి. అవి ఇప్పుడు ఈ విధంగా డబ్బా వంచి కొట్టుకోవాలి. అది అట్ట ఈ విధంగా కొట్టుకుంటే ఉన్న పురుగులన్నీ చచ్చిపోయి ఆకు ముడత అంతా వెళ్ళిపోద్ది. మన వీడియోలో మీరు ఈ మందులు ఎలా కొట్టాలా ఇవన్నీ తెలుసుకోవాలన్నా కానీ మన ఛానల్ చూస్తే తెలుస్తుంది. ఇగో పురుగులు ఇవి బాగా నల్లగా ఉంటున్నాయి. ఫస్ట్ వచ్చినప్పుడు పురుగులు, ఇగో ఈ పురుగులు కొట్టినమ్మంటే చచ్చిపోయినాయి చాలా పురుగులు అయితే. ఇగో చూడండి, నల్లగా ఉన్నాయి పురుగులు. ఆకు ముడత అది గట్ట ఉంటుంది. ఆకు ముడత ముందు ఈ విధంగా కొట్టుకోవాలి. ఇట్లా ఈ విధంగా అంతా ఆకుల మీద అంతా పడేటట్టుగా కొట్టుకోవాలి. మనం ఈ మొక్కలు తీసుకొని పోయి తోటలో వేసేటప్పుడు అయితే మీకు చూపించలేదు. ఇప్పుడు వేసిన తర్వాత వర్షాలు పడుతున్నాయి కదా, సో అప్పుడు వీడియో తీయలేదు, అందుకే మీకు చూపించలేదు. మొక్కలు వేసిన తర్వాత మీకు చూపిస్తాము. మన వీడియోలు అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. అందరూ పక్కన ఉన్న గంట కొట్టండి. ఈ పురుగులు చూడండి ఎట్లా చచ్చిపోయినాయో. మొక్కలు ఎప్పుడైతే నాణ్యంగా ఉండయి, ఆకు ముడతలు అంతా పోయేటట్టుగా ముందు కొట్టాం కదా, ఇంకా బాగా వచ్చేస్తాయి మొక్కలు మంచిగా. మన అడుగులు 2 అడుగుల మొక్కలు కదా, మొత్తం వేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి ఇదిగో ఈ విధంగా పిందులు అవన్నీ వచ్చి ఉన్నాయి. ఆ పురుగులు కూడా చచ్చిపోతున్నాయి. చూడండి, అవి ఆకు ముడత, ఆ ఆకు ముడతలో కూడా పురుగు ఉంటుంది. అదిగో చూడండి ఈ విధంగా ఇగురు ఇప్పుడు ఇగురు వస్తుంది. మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇగురు కూడా వచ్చేసినాయి. అవి చిన్న చిన్న పిందులు కూడా వచ్చేసినాయి. ఇగో పురుగులు చచ్చిపోయినాయి. చూడండి, మన వీడియోలు కొత్తగా చూస్తున్నట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నొక్కండి. అందరికీ మీకు చూడాలనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసుకోండి. పొలం పనులు చేయాలనుకున్న వాళ్ళకి, నిమ్మ మొక్కలు వేసి పెంచుకోవాలనుకున్న వాళ్ళకి, అందరికీ వ్యవసాయం చేయాలనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోలు పంపించుకోండి. ఈ విధంగా చేసుకోవాలి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను. మళ్ళా వీడియోలో కలుసుకున్నాం. థ్యాంక్ ఫర్ వాచింగ్.